ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేసిన విషయం తెలిసిందే. మహిళల ఈడీ విచారణ, అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈ రోజు విచారణ జరగనుంది. కాగా సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ కేసు విచారణ పెండింగ్ లో ఉండడంతో లిక్కర్ కేసులో ఈడీ, సిబిఐ నోటీసులకు కవిత గైహాజరవుతున్నారు. కవిత కేసు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. పరీక్షలు మార్చి 19 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈసారి 9,20,978 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 సెంటర్లకు 4,78,718 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం వారుతుండగా 5,02,260 మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మంగళగిరిలో దారుణం చోటు చేసుకుంది. పర్సనల్ లోన్ ఇప్పిస్తా అంటూ ఓ యువకుడు మోసం చేశాడు. ఓ చికెన్ షాపు వద్ద భారత్ పే యాప్లో 15,000 లోన్ ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడ్డాడు. భారత్ పే యాప్ అప్లోడ్ పేరుతో ఖాతా నుంచి నగదు బదిలీ చేసుకున్నాడు. అంతటితో ఆగని యువకుడు ఆ ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్, డబ్బుకు సంబంధించిన మెసేజ్లను డిలీట్ చేశాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.